పూర్ణ గారు ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో లాగా కుటుంబంతో చూడాలంటే అసహించుకునేలాగా లేదండి. ఈ రోజున ప్రత్యేకించి ప్రజల గురించి, వాళ్ళకి సంబంధించిన సంక్షేమాల గురించి, లేదా రాష్ట్రం గురించి ఒక విమర్శనాత్మకమైన చర్చ జరుగుతుంది. ప్రతిపక్షం లేకపోయినా కూడా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు కానివ్వండి, లేకపోతే మైనార్టీలకు సంబంధించిన నిధులు కానివ్వండి, ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇదిగో మేము ఇది చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్న కూటమి ప్రభుత్వం గురించి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఇవన్నీ అరాచకాలు, అక్రమాలు, కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు అని చెప్పి పదే పదే విమర్శిస్తున్నాం. లేదా 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను, అందరినీ బట్టలు పదేసి నిలబెడతానని చెప్పి మాట్లాడడం. అసలు ఈ వ్యత్యాసాన్ని ఎలా చూడాలి సార్? సార్, ముందుగా మా కూటమి ప్రభుత్వ నాయకులకి ధన్యవాదములు. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా విద్యాశాఖ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారికి బీసీల తరపున ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరూపించారు. ఏ కుల వృత్తిదారులకి వాళ్ళకి ఒక బడ్జెట్ కేటాయించారు. నాయ బ్రాహ్మణులకు కానీ చేనేత వాళ్ళకి కానీ 450 కోట్లు కేటాయించారు. అలాగే కుల వృత్తిదారులకి వాళ్ళ వృత్తి పరికరాలకు సంబంధించినవి కానీ ఏదైనా కానీ వాళ్ళు కేటాయించారు. అది ఇప్పుడు బీసీలకి 47,450 కోట్లు కేటాయించడం చాలా హర్షణీయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము ఎస్సీలకి వచ్చే సప్లాన్లు కానీ బీసీలకు వచ్చే సప్లాన్లు కానీ తీసుకొచ్చి అమ్మఒడి నాన్నఒడి అని చెప్పి ఇది చేసి జనాలను మబ్బి చేశాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం విషయంలో చంద్రబాబు నాయుడు గారు మించిన నాయకులు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మైండ్ పోయి ఆయన ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష హోదాలు అంటే ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి గురించి పోరాడకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి అమరావతి గురించి పోరాడుతూ ఉంటాం. అది చాలా చిక్కుచెట్టు. మీరు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంది. అసెంబ్లీకి వచ్చారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు ఉన్నారు, 11 మంది వెళ్ళిపోయారు. మీరు ఎక్కడ ప్రశ్నించారు? మిర్చార్ట్కి వెళ్ళారు, వివాదాలు సృష్టించాకి వెళ్ళారు తప్పితే మీరు మిర్చార్ట్ దేనికి వెళ్ళారు? రైతుల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీలో మాట్లాడాలా, అంతేగాని మిర్చార్ట్కి వెళ్ళి మిర్చార్ట్ రైతుల్ని రెచ్చగొడితే జనం చూస్తూ ఉంటారండి. చాలా మీరు చేసే పనులు ఇంకా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పినా కూడా మీకు కానీ మీ నాయకులు కానీ వాస్తవాలు తెలియపరుస్తుంటే తెలుసుకోవడం మీరు వెళ్ళి ప్రజల దగ్గర వెళ్తున్నారంటే గతంలో సీఎం ఉన్నప్పుడు పరదలు పడి తిరిగారు, ఇప్పుడేం జనాల్ని పోగు చేసుకొని వెళ్ళి అక్కడ మీటింగ్లు పెడతారు. చాలా మీరు చేసే పనులు ఇంకా మీలో మార్పు రాలేదు. ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మీరు రాలేదు. ఇక్కడైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ మీ నాయకులు కానీ. పదే ఈ రోజున ఏదో అంటే అరెస్టుల పర్వంగా నడుస్తూనే ఉంది. ఎవరైతే కనీసం రాజకీయాలతో సంబంధం లేని ఇళ్లలో ఉన్న మహిళలను కూడా కించిపరిచి మాట్లాడారు. ఒక పోసాని కృష్ణమురళి గారు కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఒక వల్లభనేని వంశీ కానీ, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించడానికో లేకపోతే ఆయన బయటకు వచ్చినప్పుడు ఒకటే మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడున్నా పోలీసు అధికారులను హెచ్చరిస్తున్నారు. అది కూడా మీరు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఉప్పదీసి నిలబెడతాను. అసలు ఈ బట్టలు ఉప్పదీసి నిలబెట్టే కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు మా నాయకుడు అలాంటి పదజాలాలు వాడడు. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోయింది అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ పోయి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు పెట్టిన కేసులు వాళ్ళు దర్యాప్తు చేయడంలో చట్టపరంగా న్యాయమైన పరం అది. మీరు వాళ్ళని నేను అధికారంలోకి వస్తే ఒక్కోళ్ళు బట్టలు కూడా తీసుకొడతానంటే అసలుకి డిపార్ట్మెంట్ అండి. వాళ్ళని మీరు ఆ విధంగా మాట్లాడుతూ మీరు ఒక మాజీ సీఎం అయి ఉండి ఆ విధంగా మాట్లాడుతూ చాలా తప్పు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడమంటే మేము మాట్లాడాము, ఆయన రాసిన స్క్రిప్ట్లు అన్నారు. అదే రోజు మరి అప్పుడేమయ్యారు? అప్పుడు చెప్పలేదు, ఈరోజు మాట్లాడుతున్నారు. మేము చట్టం దాని పని చేసుకెళ్తా, ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ న్యాయపరంగానే తీసుకుంటారు, చట్టపరంగానే 1 by 1. అంతేగాని రెడ్ బుక్ రాశారు మీరు మడతపెట్టి పెట్టుకోండి అని ఆ రోజు పేరు నాని వీళ్ళందరూ మాట్లాడారు. రెడ్ బుక్లో రాసాము, రాసినవి న్యాయపరంగానే వెళ్తాము. ఎక్కడ కూడా అన్యాయంగా మేము మా నాయకుడు కానీ కక్షకి కక్ష తీర్చుకున్నాడైతే ఈ పాటి చాలా వ్యవహారాలు జరిగిపోయాయి. ఎక్కడ కూడా మేము నాయకులు కానీ కార్యకర్తలుగా ఎక్కడ ఏమి చేసిన దాఖలు ఎక్కడా లేవు. మీరు ఒకసారి చూసుకోండి. మొన్నప్పుడు వంశీ ఆ విధంగా మాట్లాడాడు. ఈరోజు వంశీ డోర్ డెలివరీ చేసిన అతను ఎమ్మెల్సీ అనంతబాబు గారు, వీళ్ళు ఎవరి మీద కూడా యాక్షన్ చేయాలి. మా నాయకుడు అలా చేయడు. మా నాయకుడు చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద గొంతు కోసినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఇంతవరకు రాలా. అంటే మా నాయకుడు ఎలా పడితే అడ్డుకోలకు వెళ్ళే మనిషి కాదు. అలాంటి జరిగినా కూడా ఎక్కడ కూడా స్పందించాల. కానీ మీరు పోసాని మురళీకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడాడు? అసలు వాళ్ళు ఒక్క మాట కాదు, కుటుంబంలో ఎక్కడండి ఇన్నాళ్ళు రాజశేఖర రెడ్డి గారు సీఎం చేశారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు.
ఎక్కడ కూడా మన అసెంబ్లీ ఉన్నప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళు తప్పితే అభివృద్ధి గురించి మాట్లాడుకునే వాళ్ళు కాబట్టి కుటుంబాల విషయాలు ఎక్కడ వచ్చాయి కాదు. మరి నువ్వు ఆయన తరపున ఆయన కుటుంబం ఆయన కొడుకు పుట్టి నువ్వు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నావంటే ఈ రాజకీయం నువ్వు ఇంతవరకు నీకు రాజకీయం ముగింపు ఇది. కానీ ఇంకా మేకపోతు గాంభీర్యం ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు 3 కాతే 30 కేసులు పెట్టుకోండి అని మాట్లాడడం కానీ, లేకపోతే అంతకుముందు గోరంట్ల మాధవ్ గారు ఆయన మొత్తం ప్రపంచానికే ఆయన పరిచయం. గోరంట్ల మాధవ్ అంటే ఆయన కానీ మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని ఏం పీకలేరు, ఇంకా ఈ భాషను మాట్లాడటం ఎలా చూడాలి సార్? అది మేకపోతు గాంభీర్యం టైపులో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేస్తారని వాళ్ళ గుండెలో ఉంది. వాళ్ళ గుండెల్లో కూడా అరే చంద్రబాబు అరే లోకేష్ అని వాడి మైండ్ పైన మాటలు మాట్లాడుతున్నాడు. ప్లస్ మాజీ ఎంపీ కదా, ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్, నీకు లా అండ్ ఆర్డర్ బాగా తెలుసు కూడా నువ్వు ఆ విధంగా సంపాదించడం, నువ్వు లోపలికి వెళ్తావని చెప్పి నీకు తెలుసు, నీ ప్రజానికానికి తెలుసు. కానీ నువ్వు మేకపూర్ కంపర్లా మాట్లాడుతున్నావు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మేము జైల్లో ఎక్కడ ఎవరిని పలకరించే దాఖలు లేవు. మీరు జైల్లో ఉన్న వాళ్ళని మీరు పలకరించగలుగుతారు, అభివృద్ధి చేయరు. కానీ మీరు అంతకుల్ని ఇలాంటి వాళ్ళని అందరినీ పలకరిస్తాకెళ్ళి మీరు చేస్తూ ఉంటారు. మీకు మొన్న చూసాం వంశీ గారిని వచ్చి సబ్జెక్ట్ కాడికి వచ్చేసి ఆడావడి చేసేసి చేయి లేపి లోపలికి వెళ్ళాం. ఈయనేమంటే అన్నాడు, కొడాలని గారు ఏమన్నాడు, ఒక మీడియా వచ్చి అడిగితే సార్ మీరు ఏంటి సార్ ఇంతవరకు మళ్ళీ యాక్టింగ్ ఏం యాక్టింగ్ ఉంటామా, నా ఉద్యోగం అయిందండి. ఉద్యోగమా? అది ఉద్యోగం అంటారండి. అది నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకుడివి, ప్రజల గురించి మాట్లాడే ప్రజానాయకుడు అయితే ఉద్యోగం అంటావేంటి? నా ఉద్యోగం అయిందమ్మా, నేను ఇప్పుడు మాట్లాడితే నీకు ఉద్యోగం అయింది, నువ్వు స్పీకర్ పడి తిరుగుతావా? ఏం మాట్లాడండి? అదే చదువులేనివాడు మూర్ఖుడు, మూర్ఖుడు, అతనికి ఏమీ తెలియదు. నేను ఉద్యోగం అంటాడేంటండి? ప్రజలు అనుకున్న నాయకుడు, ప్రజానాయకుడు, ప్రతిపక్షం ప్రజాసేవ కోసం వచ్చినోడివి, నా ఉద్యోగం అయింది అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. వంశీ అరెస్ట్ చూస్తాను, అరెస్ట్ గారు చూస్తాను అంటున్నాడు. ఏం మాట్లాడతాడు అసలుకే తెలియట్లా. చివరిగా పూర్ణ గారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల నుంచి చూస్తున్నాం. ఒకవైపు సీఎం స్థాయి వ్యక్తి పెన్షన్లు ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నాడు, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి రోడ్లు పరిశీలిస్తున్నాడు. అట్లా ప్రతి వాళ్ళు కూడా ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ప్రతి వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం వాళ్ళు ప్రజా దర్బార్లని కానీ లేకపోతే ప్రజల్లోనే నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఈ తరహా పరిపాలన కళ్ళ ముందు చూస్తూ కూడా ఇంకా నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, నేనేదో చేసేస్తానంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారంటారా? ఎలా చూడాలి ఇది? ఇంకా ఆయన వస్తానని ఇంకా భ్రమలో ఉన్నాడు. వచ్చే ప్రజలు 2029లో కూడా మళ్ళీ ఆయన్ని వెనక్కి పంపిస్తారు. ప్రజలు ఇప్పుడు మేము అమ్మఒడి వేస్తా అన్నారు బాబు గారు. మొత్తానికి ప్రతి ఒక్కరికి వేస్తాడు, ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన మాట తప్పకుండా చేస్తాడు. ఎంతమంది పిల్లలకి వేస్తానో అదే విధంగా వేస్తాడు. అమ్మఒడి వేస్తాడు. పెన్షన్దారులకి ప్రతి నెల 31 తారీఖు వెళ్ళి మేము డోర్ కొట్టిస్తున్నామండి. ప్రతి ఒక్కరు అమ్మ తల్లి అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరేదో మీ సాక్షి మీడియా మీ మీడియాలన్నీ దొంగ మీడియాలన్నీ రాసుకొని ఏదో కలబొల్లి మాట చెబుతున్నారు తప్పితే ఎక్కడా లేదు. మన దోస్తే పేరు నానన్నాడు, కొల్లి రవీంద్ర గారి మీద ఛాలెంజ్ ఇస్తున్నారు. అరే నువ్వు నువ్వు అజాత నువ్వేం చేయలేవు, నా ఇంటర్ కోట్ పేకరా అన్న భావంలో మాట్లాడతా అన్నాడు. సార్ మేమేమి పేరు నాన్నగారు మేము అలాంటి పనులేమి చెయ్యం, మా రెడ్ బుక్లో రాసిన పేరు ఉండిద్ది, దాని పరంగా మేము ఏమేమి చేయాలో ఆ విధంగా చేస్తా. కానీ మేము అలాంటి పీకే సెక్షన్ మాకు కాదండి, మా నాయకులది కాదు, అలాంటి పీకే సెక్షన్ కాదు. సార్ ఈ రోజున రేషన్ బియ్యం గల్లంతైన విషయంలో సొంత భార్యని ఆమెను ముందు పెట్టేసి కొన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. మేము కూడా అదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మా బాబు గారు ఇదే విషయం లేడీస్ మీద ఫోకస్ పెట్టాలంటే వాళ్ళ మిసెస్ గారిని ఎప్పుడో లోపల వేపించేసేవాడు, చట్టపరం చేసేవాడు. లేడీస్ వాళ్ళకి పోవద్దు, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి దాన్ని పట్టుకోవాలి కానీ అని చెప్పేసి లేడీస్ వాళ్ళకి వెళ్ళొద్దు అన్నాడు. అది మా నాయకుడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఆడవాళ్ళ జోలు రాలేదు అని చెప్పి పేరు నాని గారి సాక్షాత్తు ఆయన ప్రెస్ మీట్ ఆయన ఒప్పుకుంటున్నాడుగా, ఆ మాటకి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు బాబు గారు ఆ విషయంలో వాళ్ళు మాత్రం ఎదుటోళ్ళని లేడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరిని విమర్శించవచ్చు, అన్నీ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇంకా ప్రజలు 11 అని బుద్ధి చెప్పినా కూడా ఇంకా లేదు, ఇంకా మార్పే రాలేదు. వాళ్ళ చెల్లెలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. అసెంబ్లీకి వచ్చావు, ఏం మాట్లాడా నువ్వు? 11 గంటల 11 నిమిషాలు ఉండేళ్ళావు. ఈ భాగ్యానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలన్నావు, ప్రతిపక్ష హోదా లేకపోతే నేను మాట్లాడకూడదని చెప్పి సొంత చెల్లెలే అంటుంది. సో మొత్తం ఏదైతే ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో, ఏదైతే మాకు ఒక ఛాన్స్ చాలరా బాబు అని అన్నారో దీన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి? ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కోటి 1 by 1గా చేస్తూనే వచ్చారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చాలా సంతోషంగా
వీళ్ళ నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది. రేపు రాబోయే 2029లో కూడా మళ్ళీ మనం వీళ్ళనే గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఏకదాటిగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం లో బడ్జెట్ వల్ల కొంచెం నిదానంగా జరుగుతున్నాయి. ఏ ఒక్క పని కూడా ఆపే ప్రసక్తే లేదు. మా నాయకుడు ఇచ్చిన మాట తప్పకుండా అన్నీ నెరవేరుస్తాడు.